భగవత్ భక్తులకు శుభోదయం. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి సందేహంలో ఏమీ లేకుండా 2026 సంవత్సరంలో శ్రావణ మాసం 21వ తేదీ శుక్రవారం నాడు పరిపూర్ణంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకునేవారు శ్రావణ మాసం పౌర్ణమి తిథి ముందరగా వచ్చినటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ గృహంలో పూజా మందిరాన్ని శుభ్రపరుచుకొని చక్కగా వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసుకుంటూ గృహంలో లక్ష్మి కటాక్షం, లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతూ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నామని చెప్పి సంకల్పం చేసుకుని వ్రతాన్ని ఆచరించాలి. భక్తులు ఎవరూ కూడా వరలక్ష్మి వ్రతం శుక్రవారం పడుతుంది, ఈరోజు నక్షత్రం ఏమిటి, తిథి ఏమిటి, తిథి ఎంతవరకు ఉంది, నక్షత్రం ఎంతవరకు ఉంది, అంతవరకే చేయాలి వ్రతాలు అనేటువంటి సందేహాలు ఏమీ లేకుండా పరిపూర్ణంగా తెల్లవారి నుంచి అమ్మకి ఇష్టప్రదముగా ఉండేటువంటి తెల్లవారి నుంచి కూడా వ్రతాన్ని గృహస్థానంలో చక్కగా ఆచరించవచ్చును. అయితే ఈ వ్రతం చేసుకునే వారందరూ కూడా వరలక్ష్మి వారికి ప్రత్యేకంగా పుష్ప అలంకరణ చేసుకొని విధి విధానంగా పూజలను నిర్వహించుకోవచ్చును. ఈ పౌర్ణమికి ముందుగా 21వ తేదీ శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చును. వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి కావలసిన పళ్ళు రకాలను, అష్టఫలాలను సిద్ధం చేసుకుని వివిధ రకాలైన పుష్పాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత వివిధ రకాల పత్రులు కూడా ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేకంగా సంపంగి పూలతో పూజించినట్లయిన సౌభాగ్య ఫలితం చేకూరుతుంది. ముందుగా అమ్మవారు పుష్పార్చనకు వీలుగా అయినటువంటి పుష్పాలను, వివిధ రకాల పత్రి పుష్పాలను సిద్ధం చేసుకొని శుభ్రంగా తయారు చేసి ఆ పుష్పాలన్నింటినీ అమ్మవారి పూజకు, వరలక్ష్మి అమ్మవారి పూజకు సిద్ధం చేసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారికి పూజకు కావలసిన పుష్పాలు, ప్రత్యేక నివేదనలు అన్నీ సిద్ధం చేసుకుని నవసూత్రముతో కూడినటువంటి ప్రత్యేక తోరాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అలంకరించి రావమ్మ వరలక్ష్మి మా గృహానికి అంటూ భక్తి శ్రద్ధలతో నమస్కరించి పూజని ఆచరించాలి. ఈ విధంగా ఆచరించిన తర్వాత లక్ష్మి అనుగ్రహం కోసం ప్రత్యేకతను అమ్మవారి అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత వ్రత కథను శ్రద్ధగా ఆలకించి అమ్మకి ఇష్టప్రదముగా ఉండేటువంటి వాయనాన్ని సమర్పించాలి. ఈ ప్రకారంగా ఈ శ్రావణ మాసంలో 2026 శుక్రవారం 21వ తేదీన పరిపూర్ణంగా రోజులో చక్కగా అమ్మవారి తాలూకా అనుగ్రహంతో వ్రతాన్ని నిర్వహణ చేసుకోవచ్చు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతజమస్తేవతాం లోకైక దీపాంకురాం అంటూ అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. శుద్ధలక్ష్మి, క్షీరలక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి అని అనేకమైన మంత్రాలను ఉపహరణ చేసుకోవచ్చు. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ నమస్కరించి ఆ తర్వాత మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ
వరలక్ష్మి అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత గృహంలో ఉన్న పెద్దల ఆశీస్సులను తీసుకుని ముగ్గురికి కానీ 5కి కానీ మీ శక్తి ప్రకారంగా లక్ష్మీ అనుగ్రహం చేత ఫలదాన వాయనాలను ఇచ్చుకొని వరలక్ష్మి అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఓం శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీదేవి అయి నమః. ఈ వరలక్ష్మి వ్రతాన్ని వ్రతకథలో చెప్పిన ప్రకారముగా చారుమతీదేవికి లక్ష్మీదేవి కనిపించి ఈ భూలోకంలో వరలక్ష్మి వ్రత నిర్వహణ కథను తెలియచేసింది. వరలక్ష్మి వ్రతం రోజున మహాలక్ష్మిని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రావణ శుక్రవారం 21వ తేదీ పరిపూర్ణంగా భక్తులు సమయంతో సంబంధం లేకుండా తెల్లవారి నుంచి వ్రతాన్ని ఆచరించవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. వరలక్ష్మీదేవత పూజాం కరిష్యే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః. గృహోత్తరస్థానేన ఓం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద. ఓం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ దేవ్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవత పూజాం కరిష్యే. శ్రావణ శుక్రవార పూజా సమये एवं गुण विशेष विशिष्टायां श्रीमान् गोत्रोद्भवाय यजमानस्य गोत्रस्य रामदेस्य सह कुटुम्बानां श्री वरलक्ष्मीदेवता अनुग्रह कैंकर्याणां सिद्ध्यर्थं श्री वरलक्ष्मीदेवताय नमो नमः. ओम श्रीं लक्ष्मीं क्षीरसमुद्राद्रियां श्रीं गदामेश्वरीं दासीभूत समस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध ब्रह्मेन्द्रङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्या वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा. श्रीवरलक्ष्मीदेवतायै नमो नमः. एवं पूजां सर्वं श्री వరలక్ష్మీదేవతార్పణమస్తు. పూజ ఇంతవరకు కూడా ముగిసింది. అమ్మవారి నమస్కారం చేసుకోండి. యాదేవి సర్వభూతేషు శ్రీ లక్ష్మీప్రద నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సర్వ ఐశ్వర్యప్రద నమస్తస్యై 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 నమో నమః.